తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, హెచ్ఎంఎస్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలైనటువంటి కడిగిన ముత్యం శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మా జాగృతి జిల్లా నాయకులు మహేష్ గౌడ్ గారు, విద్యార్థి విభాగం నాయకులు చిట్యాల నరేష్ గారి ఆధ్వర్యంలో కోన్బెల్ట్ మంచిర్యాల ఏరియాలో ఈ యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా మంచిర్యాల ఏరియా గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మహేష్ గారి ఆధ్వర్యంలో. అదే రకంగా విద్యార్థి విభాగం నాయకులు చిట్యాల నరేష్ గారి ఆధ్వర్యంలో హాస్పిటల్లో తలసేమియా వ్యాధి ఉన్నవారికి పండ్లు పంపిణీ చేయడం, ఆ తర్వాత వివేకవర్ధిని కాలేజీలో కూడా విద్యార్థులతో ఒక అవగాహన ఏర్పాటు చేసుకుని అక్కడ కూడా ఘనంగా సెలబ్రేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల ఏరియా ప్రజానీకానికి, విద్యార్థులకు, యువకులకు, మేధావులకు అందరికీ కూడా పేరు పేరున జాగృతి తరఫున మేము మనవేసేది ఏమంటే, అక్క కడిగిన ముత్యాల బయటకు వస్తాయని వచ్చింది. ఈ నేపథ్యం లోపల గతం నుండి కూడా ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అణగారిన వర్గాల ప్రజలను, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావుల యొక్క స్థితిగతులను అధ్యయనం చేస్తూ ఎప్పటికప్పటికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల యొక్క సమస్యలను, వారికి ఉన్నటువంటి రిజర్వేషన్లకు సంబంధించి కానీ, విద్యార్థులకు శాస్త్రీయ విద్యా విధానంతో పాటు కార్మికులకు శాశ్వత ఉద్యోగ భద్రత కోసం కాంట్రాక్ట్ లేబర్ను పర్మనెంట్ ఎట్లా ఇస్తే బాగుంటుంది, ఇట్లాంటి అంశాల మీద అధ్యయనం చేస్తూనే అన్ని వర్గాల ప్రజల తరఫున పోరాటం చేస్తూ ఉన్నది. ఆ పోరాటానికి తెలంగాణ సమాజం అంతా కూడా కవితకు అండగా ఉండాలని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నాం. అదే రకంగా భవిష్యత్తులో కూడా తెలంగాణ పరిపాలన కవితక్క చేతుల మీదుగా జరగాలని, దానికోసం ఒక బలమైన శక్తిగా మహిళలు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా, కార్మికులు అందరూ కూడా కవితకు అండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ, మరొకసారి ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ జాగృతి జిల్లా నాయకులు మహేష్ గౌడ్ గారు, విద్యార్థి విభాగం నాయకులు చిట్యాల నరేష్ గారికి, అదే రకంగా జిల్లా నాయకులు రాజశేఖర్ గారితో పాటు కాసిపేట నుండి వచ్చినటువంటి జాగృతి నాయకులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, ఈ రోజు రక్తదాన శిబిరంలో పాల్గొన్నటువంటి యువతకు కూడా తెలంగాణ జాగృతి తరఫున, సింగరేణి కార్మికుల తరఫున, అందరి తరఫున ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాం. జై కవితక్క, జై తెలంగాణ, జై జాగృతి, జై జాగృతి, జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క. ఈ రోజు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి బర్త్డే వేడుకలు పురస్కరించుకొని మంచిర్యాల పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ చేయడానికి చాలా మంది ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి వేడుకలు కవితక్క గారు మరెన్నో జరుపుకోవాలని మా తెలంగాణ జాగృతి మంచిర్యాల జిల్లా పక్షాన కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క.